పరువు నష్టం దావా అంటేనే అది యాక్చువల్గా క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ రెండు ఉంటాయి. అయితే ఇక్కడికి ఏం చేస్తున్నారు, సివిల్ డిఫమేషన్ ఎట్లా ఉంటుందంటే మా పరువుకు నష్టం జరిగింది కాబట్టి అంటే వాళ్ళు ఏం చెప్తుంటారంటే మీరు ఏదైతే వీడియోస్లో టెలికాస్ట్ చేస్తున్నారో టెలికాస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా మా బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూస్తున్నారు అండ్ ఎంతోమంది పబ్లిక్ చూస్తున్నారు. చూసిన దాన్ని బట్టేసి వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి అడగడము, మమ్మల్ని పదే పదే రిపీటెడ్గా మా ఒక అంటే వచ్చిన అలిగేషన్స్ మీద వాళ్ళు కామెంట్స్ చేయడం, ఇదంతా కూడా మాకు వ్యక్తిగతంగా మమ్మల్ని డిఫెమ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి పబ్లిక్లో జరిగినాయి, పబ్లిక్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో కాబట్టి అది అంటే చట్టం కూడా అది చెప్తూ ఉంటుంది. అంటే వాళ్ళు అనడం కాదు, అన్నది ఎవరైనా విన్నారా, విన్నవాళ్ళ తర్వాత మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినారా, ప్రశ్నించిన తర్వాత మీ మనోభావాలు వ్యక్తిగతంగా ఏమైనా దెబ్బతిన్నాయా, దానికి తగిన ఆధారాలు ఏమున్నాయి, ఎవరు ముందన్నారు, ఏమన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్లో లింక్స్ పెట్టున్నారు, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఏం రాసిన అది పెట్టున్నారు, అది ఎవరైతే విన్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నారు, విని వీళ్ళని క్వశ్చన్ చేసి అడిగినారని చెప్పేసి కూడా రాసినారు. అంటే డిఫమేషన్ పరువు నష్టం ఎక్కడ జరుగుతుందంటే ఎవరో ఒక మాట అన్నంత మాత్రం పరువు నష్టం జరగదు. వాళ్ళు అందరూ జరిగిపోయింది తర్వాత దాని రెప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. మీలాంటి వాళ్ళు టీవీ ఛానల్స్ థంబ్నెయిల్ పెట్టేసేస్తారు, సమంతకును లేకపోతే ఇంకేది మనం మీకు మాట్లాడుకోవద్దు. సో ఇవన్నీ వాళ్ళకంటే మనోభావాలు దెబ్బతింటాయి. అది చూసి వేరే వాళ్ళు వీళ్ళను క్వశ్చన్ చేయడము, వీళ్ళని అడగడం, ఇదంతా కూడా ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు కొంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సో దాంట్లో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దర్ టూ థింగ్స్, అంటే క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ రెండు ఉంటాయి. క్రిమినల్ డిఫమేషన్ ఎట్లా ఉంటుందంటే అప్ టు పనిష్మెంట్ అప్ టు 2 years దాకా ఇవ్వచ్చు ఆ నేరం రుజువు అయితే, వీళ్ళన్న మాటలు వాస్తవమే అని చెప్పేసి ప్రూవ్ అయితే కనుక. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మీడియా ఛానల్స్ వచ్చినాయి కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ దాని నుంచి ఎస్కేప్ అవడానికి ఏం లేదు. సో ఇట్స్ అన్ క్లియర్ కట్ ఎవిడెన్స్. అది సైమల్టేనియస్లీ సబ్సిక్వెంట్ గా నాకు నా పరువు నష్టం జరిగింది కాబట్టి నాకు ఒక 100 కోట్లు లేకపోతే 1000 కోట్లు ఇవ్వమని అడగొచ్చు. కానీ వీళ్ళ కంప్లైంట్లో అది అడగలేదు, ఎందుకంటే వాళ్ళ పరువుకి వెల కట్టలేరు. నిజంగా ఇది వాస్తవం. ఇది ఎవరు ఏం చేసినా ఎవరేమన్నా కూడా వాళ్ళకు దీనికి వెలగట్టలేరు కదా. నేను చదివిన వాళ్ళ రెప్యుటేషన్ కి వెలగట్టలేరు. సో నేను అందరూ చదివింది కూడా అదే. నేను అంటే ఎంత డ్యామేజెస్ అడిగినారని చెప్పేసి బాగా ఈగర్గా మొత్తము వాళ్ళు రాసిన 7-8 పారాగ్రాఫ్లు అన్నీ ఉన్నాయి, మొత్తాన్ని చదివిన 15 పారాగ్రాఫ్లే ఉన్నాయి. చదివిన ఎక్కువ చోట వాళ్ళది మెన్షన్ చేయలే. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, దే ఆర్ నాట్ concerned about their value in terms of money, but they are concerned about the value in terms of the punishment of the person who defamed their values. వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళు ఎప్పుడైతే డిఫైన్ చేస్తున్నారో దాన్నే వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. సో కాబట్టి దాని మీద చర్య తీసుకోండి అని చెప్పేసి అన్నారు. సైమల్టేనియస్ గా వీళ్ళు ఏదైతే ప్రేయర్ అడిగినరో ఆమె వాక్యాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇన్ ద మీన్ టైం ఇప్పుడు చూసుకుంటే ప్రతి టీవీ ఛానల్ స్కోర్ అయితే ఉన్నాయని ఆవేశంగా ఏదో మాట్లాడినాను. ఎవరి మన వాళ్ళు దెబ్బతించే ఆలోచన నాకు లేదు. అండ్ మోర్ పర్టికులర్లీ సమంతాన్ని మెన్షన్ చేసి తను వాక్యాలు వెనక్కి తీసుకుంటాను. బట్ సురేఖ గారు అంటే ఆమె ఉదయమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టు మనకి మీడియాలో మనం వార్తలు చూసాం, ఆ బైట్స్ కూడా మనం చూసాం. అయిన తర్వాత కూడా ఈ లీగల్ నోటీసెస్ అనేవి తన పైన నాగార్జున గారు సెండ్ చేయడం జరిగింది కదా. అంటే ఇది చాలా ఇన్ డెప్త్ కి వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. సర్టన్లీ ఎస్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆమె వాక్యాలు వెనక్కి తీసుకున్నా కూడా నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎవరి పరువుని ఎవరు వెలగట్లేరు, రైట్. సో దాన్ని కాంపన్సేట్ చేయాలంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, లీగల్ సిస్టమ్ ఉంది. లీగల్ సిస్టమ్ ఫోర్స్లోకి రావాలి, వీళ్ళు చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడాలనే ప్రధానంగా అంటే వాళ్ళ పట్టుదలతో ఉన్నారు. ఇంకో మాట్లాడుతాను, నాగార్జున స్థాయి లాంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబాన్ని కించపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఏదో వాళ్ళు అన్నంత మటుకు అన్నారు, దాని తర్వాత వాళ్ళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నంత మాత్రం నేను గమనం ఊరుకోవాల్సిన ఇది కూడా వాళ్ళకు ఉండదు. ఇప్పుడు నాగార్జున ఇది స్టేట్ టాపిక్ నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అయితేనేమి, లేదంటే ఈమె కాంగ్రెస్ పార్టీ మెయిన్ క్యాబినెట్లో ఉండడం ఏమి, అండ్ ఈ అవకాశాన్ని మళ్ళీ ఆయన రివెంజ్ టేకింగ్ ప్రాసెస్లు చేసినాడా, ఈయనెవరినో కదా. సో అంటే అండ్ ఇటువంటి ఇష్యూస్ని వాళ్ళు ఇమీడియట్గా అయితే కన్సిడర్ చేయరు, ఇతర చేసుకోరు ఎవరే కానీ. సైమల్టేనియస్లీ అవకాశం దొరికింది కదా నాగార్జున అని కూడా అనుకోవచ్చు. ఎలా ఉంటుందండి ఈ ప్రొసీజర్? సీఎం ని డిఫెండ్ చేయాలా, కోర్టు వరకు వెళ్ళింది, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలకి విచారణ కావచ్చు, ద ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండబోతాయి అంటే ఒకటేంటంటే ఇప్పుడు వన్స్ కోర్టుకి వెళ్ళిన తర్వాత నేరం అనేది రుజువు కావాలంటే దాని ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉండాలి. ప్రాపర్ ఎవిడెన్సెస్ కోర్టు ముందు పెట్టాలి. ఓన్లీ టెలిగ్రాఫిక్ ఎవిడెన్స్ లేకపోతే వీడియో ఎవిడెన్స్ అన్ని తీసుకొని మనం ఏదో న్యూస్ ప్రూవ్ చేస్తాం, ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి ఉండదు. దాన్ని వెంటనే పరిగణలోకి తీసుకొని శిక్ష విధించేది ఉండదు. వన్స్ వాళ్ళకి ఎప్పుడైతే కేసు వీళ్ళు ఫైల్ చేస్తున్నారో ఆ బేస్ ఆమెకు సమస్య వెళ్తాయి. దీనిపై మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అంటారు. ఈమె కోర్టుకు వెళ్ళేసి వీళ్ళు ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని వీళ్ళ సైడ్ నుంచి వాదోపవాదాలు వినిపిస్తుంది.
వినిపించిన తర్వాత ఈమె చేసిన వాక్యాలు నిజమే అని ఇట్లా కోర్టు కనిపిస్తే, మీకు నాకు కనిపించడం కాదు, టీవీ మీడియా ఛానల్ కనిపించడం కాదు, కోర్టు కనిపించాలి ఆ టైంకి. ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి కోర్టు కనిపిస్తే ఖచ్చితంగా దీనికి 2 years జైలు శిక్ష ఉంది. అప్ టు 2 years, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలని ఇవ్వచ్చు. అది డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్. కోర్టు డిసైడ్ చేసిన తర్వాత ఆ కోర్టు తీర్పుని వీళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు పై కోర్టుకి. మన జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న విసులుబాటు అదే కదా. కింద కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టుకి ఇచ్చిన పై కోర్టుకి ఆ పై నుంచి మళ్ళీ కేసు వేసిన వాళ్ళందరే పైకి వెళ్ళిపోతారు. కోర్టులో ఉన్న విసులుబాటు ఏదైతే ఉన్నదో పై నుంచి సిస్టమ్ లో అన్ని బానే ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ దగ్గర అందరూ కూడా కొంత నిరుత్సాహపడుతూ ఉంటారు. నేను ఒక న్యాయవాదిగా నేను కూడా నిరుత్సాహపడుతూనే ఉంటా. అదే సరే, తన స్టేట్మెంట్స్ అంటే ఏదైనా కూడా ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. చాలా సీరియస్ గా నాగార్జున ఫ్యామిలీ తీసుకున్నట్టు కనిపిస్తుందా? ఎక్స్ప్లెనేషన్ కూడా అడగకపోవడానికి అంటే ఐ మీన్ నీకు ఎప్పుడైతే ఇటువంటి డిఫమేటరీ స్టేట్మెంట్స్ ఎవరైనా చేస్తారో మీ యొక్క సంజాయిషి అసలు మీ ఉద్దేశం ఏంటిది చెప్పాలి. సేమ్ టైం మీరు ఇమీడియట్ గా మీ స్టేట్మెంట్స్ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి, అన్కండిషనల్ మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి, పబ్లిక్ డొమైన్స్ విత్డ్రా చేసుకోండి అని చెప్పి లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. కానీ ఇమీడియట్ గా వీళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేయడమే జరిగింది ఈ రోజు. అట్లా లీగల్ నోటీస్ ఇచ్చి క్షమాపణ చెప్పే క్రమంలో సమంత గారికి క్షమాపణ చెప్పింది కానీ నాగార్జున కుటుంబానికి ఎక్కడ కొండా సురేఖ గారు అపాలజీ చెప్పలేదు కాబట్టి ఇది కేసు ఫైల్ చేశారంట. వన్ థింగ్ అండి, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఒకటి ఏంటంటే కుటుంబం ఎప్పటికైనా కుటుంబమే, విడిపోయినా కలిసి ఉన్నా ఇంకొకటైనా ఈ రోజు సమంతను ఇన్వాల్వ్ చేయడానికి గల కారణం ఏంటంటే సమంత బిలాంగ్స్ టు నాగార్జున ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ. నాడు కావచ్చు, ఈ రోజు కాకపోవచ్చు, కానీ వెరీ పర్టికులర్గా ఈరోజు వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయినారు. సమంతను నేనేదో వదిలేసినాను, నాకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి ఎక్కడ కూడా వీళ్ళు సైలెంట్గా ఉండలేదు. అది ఒక నాగార్జున రియాక్ట్ అయినాడా, నాగ చైతన్య రియాక్ట్ అయినాడు అన్నది కాకుండా ఈవెన్ ఆ కుటుంబ సభ్యులందరూ రియాక్ట్ అయినారు, సినీ పరిశ్రమ అంతా రియాక్ట్ అయినాడు. పూర్తిగా సినిమా ఈరోజు అది ఇండస్ట్రీ కాదు, అది ఒక కుటుంబం అని చెప్పి ఈ కేసులో అయితే నిరూపించుకున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వన్స్ మనం ఎప్పుడే కానీ అంటే నోరు జారడం అన్నది కూడా అంటే జారిపోయిన తర్వాత ఇంకేం చేయలేం. వన్స్ బుల్లెట్ ఇస్ అవుట్ ఆఫ్ ద గన్, అది ఎవరినో ఒకరు ట్రిగర్ చేయాల్సిందే, హిట్ చేయాల్సిందే. ఈ కేసులో అదే జరిగింది. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఎంత తీవ్రంగా ఉంటాయి అన్నది మాత్రం ఈరోజు పబ్లిక్లో వచ్చిన రెవల్యూషన్ కావచ్చు, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెవల్యూషన్ కావచ్చు, ఒక మెసేజ్ అయితే ఇస్తుంది. ఏంటంటే రాజకీయాలను వ్యక్తిగత జీవితాలకు ముడిపెట్టద్దు, అండ్ సేమ్ టైం రాజకీయాలకు సంబంధించి మనం కామెంట్స్ ఎంత చేసినా, విమర్శలు ఎంత చేసినా కూడా అది పర్సనల్ లైఫ్స్కి, పర్సనల్ ఇమేజెస్ కానీ ఒక విమెన్ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండొద్దు అనేది మాత్రము ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే సమాజంలో స్ప్రెడ్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా మరొక స్టేట్మెంట్, కేసీఆర్ కనిపించట్లేదు, కేటీఆర్ పీకపీస్కి చంపేశారేమో, మనం కేసీఆర్ని కాపాడుకోవాలి అని కూడా, అంటే షీఈ్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. తను ఏం మాట్లాడుతున్నారు అనే స్పృహ కూడా లేకుండా తను మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు అంత అగ్రెసివ్నెస్? రాజకీయాలకి ఇవి మంచిది కాదు కదా. పొలిటికల్ ఈక్వేషన్స్లో మనము స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి కంటే కూడా రాజకీయ కోణాలే ఉన్నాయో ఆలోచించుకోవాల్సి వస్తుంది. అట్లా సో వీ నెవర్ నో, అంటే ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ ఎవరు ఎందుకు చేస్తున్నారని మనకు తెలియదు కదమ్మా. సో కాబట్టి వి కెనాట్ కామెంట్ ఆన్ పర్సనల్ థింగ్స్. అండ్ మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తా. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఈయనను పగబట్టినారా నాగార్జున అంటే ముమ్మటి కాదని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రిని నేను చెప్పడం కాదు, హైడ్రా అన్నది కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఎవరిని కూడా స్పేర్ చేస్తలేదు, అది టాప్ టు బాటమ్ అందరినీ. ఎందుకంటే ఈరోజు హైడ్రా కనుక మేబీ ఈరోజు మనకు బాధ అనిపిస్తుంది కావచ్చు, లేదంటే ఎంతోమంది ఆర్తనాదాలు మనం వింటున్నాము, ఎంతోమంది బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తానమ్మా, సింహాద్రి సినిమా నేను చూసినప్పుడు దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తండ్రిని షూట్ చేస్తాడు, ఆయన ట్రైన్ ఎక్కబోతుంటాడు. షూట్ చేయగానే ఆమె చూసి పిచ్చిది అయిపోతుంది, ఇట్లా ఎందుకు చేసినాడు, నేను ప్రేమించే వ్యక్తి నా తండ్రిని కాల్ చేసినాడు. దాని సారాంశం ఏంటంటే ఆ ఒక్క వ్యక్తి క్యాష్ చేస్తున్న ఒక సూట్ కేసులో బాంబు ఉంటుంది, ట్రైన్ ఎక్కితే గనక ఆ బాంబు వెళ్తే అందరు చచ్చిపోతారు. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట మీకంటే 100 మందిని కాపాడడానికి ఒక మనిషిని చంపాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు ఆ మనిషిని 100 మంది గురించి ఒక్కరిని చంపండి అని చెప్పి ఆ ఒక సినిమా యొక్క సారాంశం. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కొందరికి ఈరోజు ఇబ్బంది కలగవచ్చు, కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం. మనం కొన్ని చూస్తున్నాం, ఢిల్లీ లాంటి ప్రాంతాలు, బాంబే లాంటి ప్రాంతాలు, లేదంటే బెంగళూరు లాంటి ప్రాంతాల్లో మనం చూస్తున్నాయి, కొందరికి నీళ్లు లేక స్నానం చేయలేక తడిగుడ్డలతోనే ఒళ్ళు దూడ్చుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అది గుర్తు చేసుకోండి. రేపు వాటర్ రిసోర్సెస్ ఆగిపోతాయి. ఇంకో విషయం చెప్తా, కొన్ని ఏరియాస్లలో ఇప్పుడు ఈరోజు చెన్నైకి వెళ్ళి చూస్తే
ఈవెన్ వాళ్ళు ట్రిపుల్ స్టోరేజ్ ఇల్లు కట్టుకున్నా కూడా వాటర్ ఫ్లో వేసి, అంటే వాటర్ ఫ్లో ప్లేస్ లేక ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఒక్కొక్క ఫ్లోర్ మొత్తం నిండిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాము. తాగే వాటర్ కలుషితమయ్యేసి వేరే వాళ్ళ యొక్క అంటే డ్యామేజ్డ్ వాటర్, అంటే వాళ్ళు చూస్తున్న టాయిలెట్స్, బాత్రూమ్స్ సంబంధించిన వాటర్స్ అన్నిటిని కూడా ఈరోజు ఫిల్టర్ చేసేసి మనం తీసుకొచ్చుకొని తాగే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దీనికి మీరు సమర్థిస్తారా, ఏకీభవిస్తారా మీరు చెప్పండి. మీరు అంటున్నారు కదా, నాగార్జున అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేసింది కాదు ఇది. హైడ్రా అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, వాటర్, ల్యాండ్ ఇవన్నిటి నిండుగా నేషనల్ కలామిటీస్ను ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి. కాకపోతే ఏంటంటే కొన్ని ల్యాప్సెస్ ఏమవుతుందంటే నోటీస్ ఇచ్చే ప్రాసెస్లో ల్యాప్సెస్ ఉండొచ్చు, లేదంటే ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం వెసులుబాటు కలగజేయకుండా కావచ్చు. దానివల్ల కొంత నెగిటివిటీ వచ్చింది. ఇంకోటి కూడా చెప్తా, చాలా మందికి తెలియని విషయాలు, అంటే గమనించిన విషయాలు ఏంటంటే, ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకి రిహాబిటేషన్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే కూడా వాళ్ళకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తూ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కానీ, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటండి, నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని నేను చెప్పట్లేదు, అట్లా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో లేకుండా లేదు, అండ్ పేద ప్రజల మనోభావాలు దెబ్బది. ఈరోజు ఇది హైలైట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తుంది చెప్పండి? ఇంతమంది ఇన్ని తిట్లు తిడుతూ ఉన్నారు, ఇంతమంది ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన వేయాలంటే డిఫమేషన్ వేయలేడా? ఆయన కేసులు ఫైల్ చేయాలంటే చేయలేడా? తీసుకుపోయి లోపలేసిన ఎంతసేపు పని? ఈరోజు నాగార్జున గారు ఏదైతే చేసినారో ఇదే మా రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు. కానీ ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇటువంటి ఒడిదుడుకులు వస్తాయని చెప్పి ఆయన ముందే ఇంటర్ప్రిట్ చేసినా కూడా తను సిద్ధపడ్డాడు. ఇదివరకు నేను చెప్పినట్టుగా 100 మందిని పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలంటే ఒక్కడిని నేను నష్టపోయినా పర్లేదు, ఒకటి నాకు డిఫేమ్ అయినా పర్లేదు అని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎవరు తిట్టట్లేదు, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య పిల్లల్ని ఈరోజు తిడతలేరా? మీరు చూస్తలేరా న్యూస్ ఛానల్స్లలో? ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటల కంటే కూడా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్న, కుటుంబం మీద మాట్లాడుతున్న ప్రజల ఒక వాక్యాలను మనం ఏం మాట్లాడలేం, ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి?